2005 నుంచి ఉంటుంది సార్ స్కూల్. నోల్టీ పబ్లిక్ స్టార్ట్ అయ్యి 2005లో. అది మాకు వీలైనంత వరకు మేము ఎడ్యుకేషన్ బాగానే చూసుకుంటాం సార్. అది కాక పేద ప్రజలు ఎవరున్నా, అది ఎక్కడ పిల్లలైనా పేద ప్రజలు అంటే పేరెంట్స్ లేని వాళ్ళు, సింగిల్ పేరెంట్స్, అలాంటి వాళ్ళకు మేము స్టార్టింగ్ నుంచి 2005 నుంచి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ వస్తున్నాం. 2005లో మేము స్టార్ట్ చేసినప్పుడు 5 పిల్లలు ఉండే మా స్కూల్లో. అంటే ఫస్ట్ మంత్ 5 పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉండే, పెర్ మంత్ 100 రూపీస్. దానిలో అంటే మా ఇన్కమ్ వచ్చేసి 500 మందిలు. కేరళ టీచర్స్ 4 ఉండే ఆ టైంలో మేము ఒక్క స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు వరకు ప్రతి ఇయర్ మేము అదే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటున్నాం. ఇప్పుడు కూడా మా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్కి పిల్లలు చదువుతున్నారు. పేరెంట్స్ లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఫ్రీగానే చెప్తాం మేము సార్. బుక్స్ అంటే సార్ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వం, అంటే 2 ఆర్ఫన్ అలా ఉన్న స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఫ్రీగానే ఇస్తున్నాం. అలాంటి పాప ఒక్కరే ఉన్నారు, ఆ పాపకు బుక్స్ కూడా నేనే ఇచ్చేస్తాం. వాళ్ళకు యూనిఫామ్ మాత్రం కొనుక్కోవాలి. అవుట్ సైడ్ నుంచి వచ్చే స్టూడెంట్ అయితే బస్ కిరాయి కూడా ఏం తీసుకుంటట్లేదు వాళ్ళ దగ్గర, ఫ్రీయే వాళ్ళకి. అవుట్ సైడ్లోకి వెళ్ళి లోకల్ స్టూడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తారు. మాకు హాస్టల్ ఫెసిలిటీస్ లేదండి, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు, హాస్టల్ లేదు. అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు బుక్స్ వాళ్ళే కొనుక్కోవాలి, బస్ కిరాయి తీసుకోరు. నేను మాత్రం వాళ్ళ చేతులకు వెళ్ళి పైసలు తీసుకోరు, వాళ్ళ ఖర్చేమో వాళ్ళు చూసుకుంటారు అంతే. స్కూల్ ఫీజు తీసుకోరు, ఏదో తీసుకోరు. 2005లో సార్ కూడా మాకు తెలిసి బాగానే ఉంది. మళ్ళీ అన్నిటికంటే గొప్ప ఏంటంటే మేము ఎప్పుడు క్యాన్వాసింగ్ చేసి ఎవరైనా తీసుకురండి సార్. మమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళకు న్యాయం జరగాలని చూసుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను క్యాన్వాసింగ్ చేయలేదు. ఒక ఫ్యామిలీ ఉన్నది సార్, వాళ్ళు 25 years ఎక్స్పీరియన్స్ టీచర్సే.